కేఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. బ్రిటన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అమ్మ పేరుతో మొక్క నాటే కార్యక్రమానికి భాజపా శ్రీకారం. విశాఖ జిల్లా గాజువాక ఎస్బీటీ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం. అనకాపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ పల్లె నిద్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇక డీటెయిల్స్ చూస్తే అమ్మ పేరుతో ఓ మొక్క నాటాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు భాజపా నేతలు ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందుకు పెద్దగంచాడ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వేదికైంది. నియోజకవర్గం భాజపా కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు నేతృత్వంలోని జరిగిన ఈ కార్యక్రమానికి జీవీఎంసీ డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మొక్క నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతిని ప్రేమిస్తే అది సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తుందన్న ప్రధాని సూచన ఆచరణ సాధ్యమైతే అన్ని ప్రాంతాలు సస్యామలం అవుతాయని అన్నారు. అమ్మ పేరుతో మొక్క నాటాలనే ఆలోచన అద్వితీయమని పేర్కొన్నారు. పచ్చని చెట్లు నాటడం, వాటిని సంరక్షించడం బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. ఇందుకు జీవీఎంసీ ఎక్కువ ప్రాధాన్యత కల్పిస్తుందని తెలిపారు. మండల అధ్యక్షులు పేర్ల అప్పారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా కార్యదర్శి నాదెళ్ల జ్యోతి, దీనంకొండ కృష్ణంరాజు, ములకలపల్లి ప్రకాష్, నాగేశ్వరరావు, తులసిదాసు, మనోహర్, కృష్ణారెడ్డి, రామస్వామి, రామానాయుడు తదితరులు పాల్గొన్నారు. కాగా పాఠశాల ఆవరణలోని బాదం, జామ, మామిడి, వేప, కొబ్బరి మొక్కలను నాటారు. చూడండి ఒకసారి సార్, ఒకసారి చూడండి. తోటలో సరే సరే 1 మినిట్. ఓకే, ఏది పెరిగిపోతుంది తప్ప సురేష్ వాటర్ అది గారు ముందు రండి ఒకసారి. గౌరవ దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు, అదేవిధంగా మా పార్టీ పెద్దల పిలుపు మేరకు అమ్మ పేరుతో ఒక మొక్క నాటే కార్యక్రమం గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం గంగవరం మండల అధ్యక్షులు పేర్ల అప్పారావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది గొడ్డివానిపాలెం ప్రాథమిక పాఠశాలలో. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ డిప్యూటీ మేయర్ గారు, మంచి స్నేహితులు శ్రీ దల్లి గోవిందరెడ్డి గారు, మరో ముఖ్య అతిథిగా ఈ యొక్క కార్యక్రమానికి మొక్కలు నాటే కార్యక్రమానికి ఇన్ఛార్జిగా మా గాజువాక్కి వెస్ట్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ ఉన్నటువంటి జిల్లా కార్యదర్శి గారు శ్రీమతి నాదెళ్ల జ్యోతి గారు, అదేవిధంగా మా జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ కృష్ణరాజు గారు. ఎందుకంటే పెద్దలు మాట్లాడినప్పుడే చెప్పారు, మనం పర్యావరణాన్ని పరిరక్షించవలసిన బాధ్యత ప్రతి భారతీయుడి పైన, మన అందరి పైన ఉంది. జూన్ 5వ తేదీన పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జూన్ 5 నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు మొక్కలు నాటే కార్యక్రమం
ప్రారంభించడం జరిగింది. మరి అందులో భాగంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మొన్న 5వ తేదీన మన రాష్ట్రంలో 1,00,00,000 మొక్కలు నాటి చరిత్ర సృష్టించడం జరిగింది. మరి మన పర్యావరణాన్ని పరిరక్షించవలసిన బాధ్యత మన అందరిపైన ఉంది. చూస్తున్నాం, ఎండాకాలంలో ఇప్పుడు వేడి విపరీతంగా ఉంది. సిటీస్ లో అయితే చాలా దారుణంగా మొక్కలు నాటడానికి కూడా ప్రదేశాలు దొరకని పరిస్థితి ఏర్పడింది. ఏదైతే గవర్నమెంట్ స్కూల్స్, కాలేజీలు, మెడికల్ సంబంధించినటువంటి హాస్పిటల్స్ రోడ్డుకి ఇరువైపులా డివైడర్లోను ఖచ్చితంగా మనం మొక్కలు నాటితే మనం ఈ వేడిని తగ్గించవచ్చు. మనది ముఖ్యంగా గాజువాక పారిశ్రామిక ప్రాంతం, ఎక్కువగా పరిశ్రమలు ఉన్నాయి. దాని నుంచి వెలువడే కాలుష్యం, అదేవిధంగా ఈ యొక్క వేడిని తట్టుకోవాలంటే ఖచ్చితంగా ఎక్కువ శాతంలో మన గాజువాకలో మొక్కలు నాటాలి. మరింత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు పేర్ల అప్పారావు గారు, మరి ఆయన కల్చర్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. ఈ స్కూల్లో ఇక్కడ ఈ బౌండరీలు వేసినట్టు మొక్కలన్నింటిలో కూడా అప్పారావు గారు ఆయన ఆధ్వర్యంలో వేస్తే డిప్యూటీ మేయర్ దలి గోవింద్ రెడ్డి గారు మేమంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి కూటమి ప్రభుత్వం నాయకత్వంలో మా గాజువాక అసెంబ్లీలో 20 వార్డుల్లోనూ కూడా ఈ కార్యక్రమం వచ్చే నెల 15 వరకు చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో తమ విలువైన సమయాన్ని కేటాయించి పాల్గొన్నటువంటి మా ముఖ్య అతిథులు శ్రీ దలి గోవింద్ రెడ్డి గారు, డిప్యూటీ మేయర్ గారికి, మా గాజువాక అసెంబ్లీ ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జ్ గారు జిల్లా కార్యదర్శి శ్రీమతి జ్యోతి గారికి, పెద్దలు విశాఖ ఉపాధ్యక్షులు శ్రీ దేనికొండ కృష్ణరాజు గారు, దాస్ గారికి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో, ఆయన యొక్క సూచనలతో అమ్మ పేరు మీద ఒక మొక్క అనే ఒక మంచి కార్యక్రమం జరగబడుతుంది. ఈరోజు గాజువాక నియోజకవర్గం 64వ వార్డు గొడ్డోనపాలెం స్కూల్ గ్రౌండ్లో జరుగుతున్నటువంటి ప్రోగ్రాంలో గాజువాక బీజేపీ సమన్వయకర్త అయినటువంటి సోదరులు కర్ణంరెడ్డి నరసింహరావు గారు, అలాగే బీజేపీ నాయకులు కృష్ణరాజు గారు అలాగే పాల్గొనడం జరిగింది. అయితే మోదీ గారు ఏ పని చేసినా కూడా కానీ ఒక సంచలనం ఉంటుంది. ఈ రోజు ప్రజలకు అవసరం, ప్రతి ఒక్కరు కూడా మంచి ఆక్సిజన్ అందాలి, ప్రజల యొక్క ఆరోగ్యాలు బాగుండాలని చెప్పేసి మంచి ఉద్దేశంతో ప్రతి ఒక్కరు అమ్మ పేరు మీద ఒక మొక్క నాటితే మన దేశం అంతా కూడా చక్కగా పచ్చదనంతో చక్కగా అందరికీ కూడా మంచి శ్వాస అందే విధంగా ఉంటుందని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయించినందుకు మండల అధ్యక్షులైనటువంటి పేర్ల అప్పారావు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా, అటు మన సీఎం మన చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కానీ, అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా స్వాగతిస్తూ, మన రాష్ట్రం కాదు మన దేశం మొత్తం అంతా కూడా ఇటువంటి కార్యక్రమం చేయడానికి అందరూ కూడా ముందుకు వస్తామని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు నాదెల్ల జ్యోతి, నేను బీజేపీ డిస్ట్రిక్ట్ సెక్రటరీని. అయితే మనకు ఇప్పుడు పెరిగిపోతున్నటువంటి ఉష్ణోగ్రతల దృష్ట్యా మన నరేంద్ర మోడీ గారు అమ్మ పేరు మీద ప్రతి ఒక్కరూ కూడా ఒక మొక్క నాటండి, దాన్ని సంరక్షించండి అని మాకు పిలుపునిచ్చారు. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈ రోజు గాజువాకలోని గన్నవరం మండలంలో మనం అనేది ఇక్కడ ఉన్నటువంటి పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాము. దాంట్లో భాగంగా మామిడి మొక్కలు, జామ మొక్కలు, అంటే ప్రకృతి పర్యావరణానికి ఏవైతే అవసరమవుతున్నాయో ఆ మొక్కలన్నీ కూడా తీసుకొచ్చి నాటడం అనేది జరిగింది. ఈ కార్యక్రమం కేఎన్ఆర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించాము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకుని పర్యావరణాన్ని రక్షించే విధంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని అందరికీ పిలుపునిచ్చాము. ధన్యవాదాలు. ప్రస్తుత కార్మిక చట్టాలను సవరించడానికి తీసుకొచ్చిన ఏపీ ఫ్యాక్టరీల సవరణ బిల్లు 2025ను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని, తమ యూనియన్ ఈ విధానాన్ని ఖండిస్తుందని బీఎంఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు ఎం జగదీశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవీఎస్ నాయుడు తెలిపారు. విశాఖ జిల్లా గాజువాక ఎస్బీటీ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. 8 గంటలు ఉన్న పని దినాన్ని పెంచడం, పని విరామకాలాన్ని తగ్గించడం విచారకరమని అన్నారు. కేంద్రం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను ఏపీ ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేయడం బాధాకరమని అన్నారు. దీనిని బీఎంఎస్ ఖండిస్తుందని చెప్పారు. ఈ మార్పులు ఉద్యోగుల శ్రేయస్సు, ఆరోగ్యం మరియు కుటుంబ వ్యవస్థలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయని బీఎంఎస్ భావిస్తోంది అని పేర్కొన్నారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు తొలి నుంచి బీఎంఎస్ వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఈ సమావేశంలోని నాయకులు లాలం ప్రసాద్, కె లోవరెడ్డి, ఆర్ సురేష్ కుమార్, ఓ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
కార్మికులు భారతదేశంలో స్వతంత్రంగా రాకముందు బ్రిటిష్ కాలంలో పని గంటలు సుమారుగా 16 గంటల నుంచి 18 గంటల వరకు కూడా పనిచేస్తూ ఉండేవారు. మొదటిసారిగా 1860లో కలకత్తాలో ఉన్నటువంటి హౌరా స్టేషన్లో 1200 మంది కార్మికులు ఉద్యమం చేసి ఈ పని గంటలు 8 గంటలకి తగ్గించాలని ఉద్యమం చేయడం జరిగింది. తదుపరి కాలంలో భారతదేశంలోని మొదటి కార్మిక సంఘం ఏదైతే బాంబేలో మిల్ కర్మాగారంలో ఉన్నటువంటి ఇండియన్ లేబర్ యూనియన్ అనే పేరు మీద ఒక కార్మిక సంఘం ప్రారంభించబడి అక్కడ కూడా ఈ పని గంటలు తగ్గించాలనేది సుదీర్ఘంగా పోరాటం చేసిన తర్వాత మన యొక్క దేశంలో కార్మిక చట్టాల్లో మార్పు తీసుకొచ్చి పని గంటల్ని 8 గంటలు కుదించి 8 గంటల పని విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే కేంద్ర ప్రభుత్వము 4 లేబర్ కోడ్లు ప్రవేశపెట్టిందో అందులో ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్ ఒకటి, అలాగే ఆక్యుపేషనల్ హెల్త్ కోడ్ ఒకటి ఉన్నాయి. ఈ 2 కోడ్ని కూడా భారతీయ మజ్దూర్ సంఘ్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. కారణము ఆ కోడ్లో వ్యాపారము పెంచుకోవడానికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే పేరు మీద కార్మిక చట్టాల్లో కొన్ని మార్పులు వాళ్ళు సూచించడం జరిగింది. దాంట్లో భాగంగా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు పని గంటలు పెంచడము, ఓవర్ టైం గంటలు పెంచడము, పని విరామ కాలాన్ని కూడా తగ్గించడము, అలాగే నైట్ డ్యూటీలో ఇప్పుడు కూడా మన యొక్క పారివారిక సంబంధాలు భారతీయ సంపద ప్రకారంగా రాత్రిపూట మహిళల్ని మనం జనరల్గా ఎలా చేయమో చట్ట ప్రకారం కూడా మహిళల్ని నైట్ డ్యూటీలో కూడా ఎలా చేయాలన్నది ఈ యొక్క కోడ్లో ఉండడం, దాన్ని అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టి ఈరోజు ముందుకు వెళ్తూ ఉన్నవి. ఈ తరుణంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వము పోయిన వారము జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో దీనికి ఆమోదం తెలిపి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించడం జరిగింది. దీంట్లో వాళ్ళు ముఖ్యంగా పని గంటలు ఏదైతే కార్మికులు పోరాటం చేసి తగ్గించుకున్నారు 8 గంటల పని దినాన్ని, దాన్ని ఈరోజు 10 గంటల వరకు అవసరం వస్తే 12 గంటల వరకు కూడా పెంచవచ్చు అన్నది వెసులుబాటు కల్పించారు. సుమారుగా 5 గంటల తర్వాత నిరంతరం 5 గంటలు పనిచేసిన తర్వాత 45 నిమిషాల పాటు విరామం ఉండాలని ఫ్యాక్టరీ యాక్ట్లో సెక్షన్ 24 చెప్తుంది క్లియర్ కట్గా. దాన్ని వాళ్ళు 6:30 గంటల వరకు కూడా పని చేయించుకోవచ్చండి స్పష్టంగా వీళ్ళు ఇందులో అమెండ్మెంట్ చేశారు. అలాగే నైట్ డ్యూటీలో కూడా మహిళల్ని పూర్తిగా అలౌ చేయాలి. ఆ రకంగా డూ ద బిజినెస్ ఈజీ అని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే పేరు మీద వాళ్ళు ఈ యొక్క సడలింపు ప్రవేశపెట్టారు కేబినెట్ సమావేశంలో. ఇదే కాకుండా ఓవర్ టైం గంటలు ఏదైతే ఈరోజు యువకులు ఉన్నారు, ఉద్యోగ కల్పన జరగాలి అనేది ప్రభుత్వం చెప్తుంది, కార్మిక సంఘాలు చెప్తున్నవి, సామాజిక సంస్థలు కోరుతున్నవి. కాబట్టి 8 గంటల పని దినం చేసినప్పుడు 10 గంటలు అత్యవసరం అయితే ఎక్కడైనా సరే టెంపరీ జాబ్ అత్యవసరంగా చేయాలంటే ఓవర్ టైం మనం వెసులుబాటు చేస్తాం. కానీ నిరంతరం పనిచేసిన దగ్గర వేకెన్సీలు ఫిలప్ చేయకుండా దాన్ని ఓవర్ టైంతో కవర్ చేస్తూ 10 గంటలు పెంచడం ఏదైతే ఉందో పరోక్షంగా ఓవర్ టైం కూడా ఉన్నటువంటి ఓవర్ టైంని 144 గంటల వరకు కూడా పెంచడం అన్నది ఈ కేబినెట్ సంస్థలు తీసుకుంటే మరొక ప్రముఖ నిర్ణయం. ఇది పూర్తిగా కార్మిక వ్యతిరేక విధానము. భారతీయ మజ్దూర్ సంఘ్ పూర్తిగా దీన్ని వ్యతిరేకిస్తుంది. కేంద్రంలో కూడా ఈ రకమైన క్లాజులు ఉండబట్టే ఆ 2 కోడ్లను కూడా భారతీయ మజ్దూర్ సంఘ్ వ్యతిరేకిస్తున్నది. చర్చల ద్వారా ఈ యొక్క క్లాజుల్ని తొలగించాలని కూడా భారతీయ మజ్దూర్ సంఘ్ కోరుతున్నాము. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దాన్ని అనుసరించి వారి యొక్క చట్ట సవరణలు చేస్తూ ఫ్యాక్టరీ యాక్ట్లో పూర్తిగా సమూలమైన మార్పులు తీసుకొచ్చి ఇప్పటికే ఉన్నటువంటి పని భారం ఏదైతే ఉందో దాన్ని ఇంకా పెంచేటటువంటి చర్యలు తీసుకున్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేసినటువంటి శాసనసభలో చేసినటువంటి కార్మిక చట్టాల్లో మార్పులని భారతీయ మజ్దూర్ సంఘ్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది, ఖండిస్తుంది. ముఖ్యంగా రోజువారీ గరిష్ట పని గంటలు ఏవైతే ఉన్నాయో 9 గంటల నుంచి 10 గంటలకు పెంచడము, అదేవిధంగా కార్మికుడు పనిచేస్తున్నటువంటి సమయంలో 4 గంటల తర్వాత విరామం అనేది ఉండేది. దాన్ని 5 గంటల తర్వాత విరామము అంటే 1 గంట పెంచడం వలన లగాతారు 5 అవర్స్ 5 గంటలు పనిచేయడం అనేది కార్మికుడు చాలా శ్రమకు గురవుతారని చెప్పేసి భారతీయ మజ్దూర్ సంఘ్ భావిస్తుంది. అలాగే విశ్రాంతితో సహా 10:30 గంటల నుండి 12 గంటలకి వర్కింగ్ అవర్స్ పెంచడము, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. అలాగే ప్రతి 3 నెలలకి 74 గంటలు ఉన్నటువంటి 50 గంటలు ఉన్నటువంటి ఓటీ అవర్స్ ఓవర్ టైం పని గంటలు ఏవైతే ఉన్నాయో దాన్ని 144 గంటలకి పెంచడం జరిగింది. ఈ విధంగా 144 గంటలు పెంచడం వలన కార్మికుడు తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురవడమే కాకుండా కొత్త అవకాశాలు అంటే కొత్త ఉద్యోగాలు పొందేటువంటి
ఎదురు చూసినటువంటి యువతకి అవకాశాలు లేకుండా పోతాయి. ఎందుకంటే ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి కార్మికులే ఓటీ కూడా చేస్తూ అక్కడ ఉత్పత్తిలో భాగస్వాములు అవుతారు. దానివలన ఇటు కుటుంబ వ్యవస్థ దెబ్బతింటుంది, అలాగే కార్మికుడు కూడా డబ్బుకు ఆశపడి నిరంతరం ఓటీస్ ఎక్కువ పనిచేయడం వలన వాడి తలకు ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. కొత్త ఉద్యోగ ఆర్జులు ఎవరైతే ఉన్నారో వారికి అవకాశాలు కోల్పోతారు. కాబట్టి ఈ అమెండ్మెంట్స్ ఏవైతే చేసిందో శాసనసభలో దాన్ని భారతీయ మజ్దూర్ సంఘ రాష్ట్ర కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇది వెంటనే ప్రభుత్వము దీన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అట్లా ఉపసంహరించుకున్నట్లయితే భారతీయ మజ్దూర్ సంఘ తదుపరి ప్రత్యక్ష ఆందోళనకు కూడా మేము వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అనకాపల్లి నియోజకవర్గం కసీంకోట మండలం పల్లపు సోమవారం గ్రామంలోని అనకాపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ పల్లెనిద్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ గ్రామంలోని ప్రజలతో కలిసి నేలపై కూర్చొని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకోవాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పల్లెనిద్ర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. పట్టణాలకు ధీటుగా పల్లెపు సోమవారం గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలోని మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణ, గౌరవ కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర, తెలుగు రైతు రాష్ట్ర అధికార ప్రతినిధి గొంతిన శ్రీనివాసరావు, సర్పంచ్ గొంతిన నాగరత్నం, ఉగ్గిన రమణమూర్తి, సిద్దిరెడ్డి శ్రీనివాసరావు, బుద్ధిరెడ్డి, గంగయ్య, కర్రి సత్యనారాయణ, కండ్రేగుల సతీష్, బలిజీ ముసలినాయుడు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ గ్రామం సెలెక్ట్ చేసుకోవడం అదొక కారణం. ఏదైనా సరే నాయకుడు వాళ్ళ కుటుంబం గురించి చూసుకుంటారు, కానీ ఇక్కడ అట్లా కాదు. తన గ్రామాన్ని కుటుంబాన్ని, ఈ గ్రామంలో ఎవరు కష్టం ఉంటే తన ఇంట్లో తన కష్టం ఉంటుంది. అలా భగవంతుడు మనసు మాట్లాడుతాం. అందుకే పెట్టాలి ఇది ఉపన్యాసాలు దయాస్పద దృష్టి మాట్లాడి వెళ్ళిపోవడం గురించి కాదు. మీతో కూర్చొని మీతో మమేకమై మీ కష్టకాల్లో పాలు పంచుకోవడానికి మీతో ఒకటిగా మేము కూడా ఉంటాము. ఎందుకంటే మీతో కూర్చుంటే తెలుస్తుంది మా కష్టాలన్నీ ఎప్పుడు తెలుస్తాయి, అప్పుడే తెలుస్తాయి. సారు ఏం చెప్పడానికి మాకు గొంతు శ్రీనివాసరావు మాకు ఉన్నారు, మా చాలా అంతవరకే. అదే నాకు అనిపించింది ఏంటంటే ఇక్కడ మీకు కడుపు నిండినా మా హాయిగా కలుసుకుంటారు అంతే. పడుకోవాలి అంతే కదా. ఆకలితో ఉన్న వాళ్ళే కేకలు వస్తాయి. ఇక్కడ ఆకలి లేదు కాబట్టి కేకలు రాలేదు. కడుపులో చల్ల కదలకుండా మన సీట్ చేస్తున్నాం. కుటుంబం గురించి చూసుకుంటారు, కానీ స్త్రీని ఈ గ్రామం సెలెక్ట్ చేసుకోవడం అదొక కారణం. ఏదైనా సరే నాయకుడు వాళ్ళ కుటుంబం గురించి చూసుకుంటారు, కానీ ఇక్కడ అట్లా కాదు. తన గ్రామాన్ని కుటుంబాన్ని, ఈ గ్రామంలో ఎవరు కష్టం ఉంటే తన ఇంట్లో తన కష్టం ఉంటుంది. అలా భగవంతుడు ఇల్లు తండ్రితో పాటు మీరు కూడా వెళ్ళినప్పుడు ఆ కష్టపడి మనం చదివిస్తున్నాము, ఎంత కష్టపడి ఒక 16 నుంచి 17 దేశాలు వచ్చి మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, దీంట్లో ఎంత ఉంది, అసలు ఎంత అద్భుతం జరుగుతుంది నేచురల్ ఫార్మింగ్ లో, ప్రకృతి వ్యవసాయంలో అనేది వాళ్ళు కనుక్కున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెట్ట మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆసుపత్రిని రోగులను సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోరాడ ఈశ్వరరావు, సిపిఎం మండల నాయకులు మంచాల శ్రీనివాసరావు, తామాల చిన్నారావు, గిరిజన సంఘం నాయకులు కదల రామయ్య మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోరాడ ఈశ్వరరావు మాట్లాడుతూ మండల కేంద్రంలోని ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పూర్తి స్థాయిలో వైద్యం అందించాలంటే 30 పడకలు ఆసుపత్రిని నిర్మాణంగా చేపట్టాలని, ముఖ్యంగా రక్త పరీక్షలు నిర్వహించే సిబ్బంది కొరత అనేది తీవ్రంగా ఉందని
ఉందని ఐటీడీఏ పరిధిలో రక్త పరీక్షలు నిర్వహించేందుకు మరో 2 నియమించాలని అన్నారు. మండల కేంద్రంలో పని ఒత్తిడి కూడా ఉండటం వలన సిబ్బంది కొరత లేకుండా చూడాలని, అలాగే ఆసుపత్రిలో మంచినీటి వంటి మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో కల్పించాలని, అలాగే హెడ్ క్వార్టర్స్ పరిధిలోని మినీ గురుకులం, కస్తూరిబా ఆశ్రమ పాఠశాల, పాచిపెంట ఆశ్రమ పాఠశాల, గర్ల్స్ ఆశ్రమం పాఠశాలలో ఉన్నటువంటి పిల్లలకు జ్వరాలు వస్తే హెడ్ క్వార్టర్స్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకి పాచిపెంట తీసుకురావటం జరుగుతుందని, మంచాలు చాలక ఒకే మంచం మీద 2-3 విద్యార్థులు కూడా ఉండవలసిన పరిస్థితి, పేషెంట్లు కూడా అదే పరిస్థితి ఉంటుందని, కాబట్టి 30 పడకల ఆసుపత్రి నిర్మాణం చేపట్టే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. రక్త పరీక్షలకు సంబంధించిన మరో 2 నియమించాలని ఐటీడీఏ పరిధిలో అధికారులు ఆలోచించాలని కోరారు. జిల్లా కలెక్టర్ మరియు ఐటీడీఏ పీఓ, డిఎం అండ్ హెచ్ఓ స్పందించి ఇటువంటి మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లోని ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పాచిపెంట మరియు గురువు నాయుడుపేట ఇతర ప్రాంతాల్లో అనగా తోన, మామిడిపల్లి, బాగువలస ఇటువంటి పిహెచ్సిలు కూడా అభివృద్ధి చేయాలని, పాచిపెంట హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 30 పడకల ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలని ప్రత్యేకమైనటువంటి దృష్టి అధికారులు పెట్టి మరింత మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే టీబీ పేషెంట్ సంబంధించి వచ్చినా సరే బ్లడ్ టెస్ట్ చేసినట్టు ఐటీడీఏ పరిధిలో ఒక పోస్ట్ ని కూడా ఇక్కడ భర్తీ చేస్తే మంచిది. కాబట్టి ఆ రకంగా ఇక్కడ ప్రత్యేకించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పట్ల డిఎంఎండ్హెచ్ అయితేనేమి, కలెక్టర్ గారు, ఐటీడీఏ పీఓ గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఇక్కడ ఈ వైద్యం మరింత బలోపేతం చేసే విధంగా ఉండాలని మేము ప్రధానంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండల పిహెచ్సి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఈరోజు మేము ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఇక్కడ సిబ్బంది కొరత అనేది ఉంది. అయినా ఉన్నటువంటి స్టాఫ్ కష్టపడి పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది హెడ్ క్వార్టర్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో చూసుకుంటే బడ్నాయి కొలస స్కీమ్ ఆశ్రమ పాఠశాల ఉంది, కస్తూర్బాయి ఉంది, మినీ గురుకులం ఉంది, ఇక్కడ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల ఉంది, అలాగే పీకోన వలస. వీళ్ళంతా కూడా ఇక్కడికే వచ్చి వైద్యం చేసుకుంటారు. 6 పడకలు ఉన్నాయి. మేము 30 పడకల ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలని ప్రధానంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే డేటా ఎంటీ ఆపరేటర్ డిఈఓ ఎంటీ ఉండాలి. డిఈఓ గారు లేకపోవడం వలన ప్రధానంగా ఇక్కడ ఏంటంటే ఇక్కడ సిబ్బంది ఆన్లైన్ వర్క్ చేయలేక చాలా ఇబ్బంది అవుతున్నారు. వాళ్ళు పేషెంట్లు చూస్తారా, ఆన్లైన్ వర్క్ చూస్తారా? ఈ కొరత అనేది పరిష్కారం చేయాలనేది చాలా కీలకమైనటువంటిది. ఒకేసారి ఎప్పటిముగ్గుడుగా ఎక్కువ మంది పేషెంట్లు వస్తారు. అటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది అనేది ఉంది. అలాగే రక్త పరీక్షలకు సంబంధించింది కూడా ఐటీడీఏ పరిధిలో ఒక పోస్ట్ భర్తీ చేయాలా. ఇక్కడ సంబంధించింది ఒకే ఒక్కరు ఉన్నారు, వాళ్ళు చేయలేని పరిస్థితి వస్తుంది. అటువంటి ఇబ్బంది అనేది ఉంది. అలాగే సిబ్బంది కొరత లేకుండా చూడాలి. అలాగే మంచినీటి సమస్య పరిష్కారం చేయాలి. అలాగే మీటింగ్ హాల్ లేదు, మీటింగ్ హాల్ లేక ఇబ్బంది అవుతున్నారు. మీటింగ్ హాల్ కూడా ఈ కొరత అనేది పరిష్కారం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పట్ల ప్రత్యేక శ్రద్ధ పెద్ద డిఎంఎండ్హెచ్ అయితేనేమి, కలెక్టర్ గారు, ఐటీడీఏపీఓ ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఈ ప్రాంత అభివృద్ధి కోసం పూర్తి స్థాయిలో కృషి చేయాలని ప్రధానంగా విజ్ఞప్తి చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి వైద్య సేవలు అందించడం కోసం కేటాయింపుల గురించి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఇటువంటి మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని మేము ఈ విజిట్ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు విజిట్ చేస్తే మంచానికి 2-3 చొప్పున ఉన్నారు. అంటే 6 మంచాలే ఉన్నాయి. విద్యార్థులకి ప్లేస్ చాలటం లేదు. బయటని హాల్లో పెట్టి హాల్లో బెంచీల దగ్గర కూడా వైద్య సేవలు అందిస్తున్నారు. ఇటువంటి పరిస్థితి నుంచి మారాలంటే 30 పడకల ఆసుపత్రి నిర్మాణం చేపట్టి ఇది బలోపేతం చేయాలని మేము ప్రధానంగా విజ్ఞప్తి చేస్తున్నాం. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమ్మ పేరుతో మొక్క నాటే కార్యక్రమానికి భాజపా శ్రీకారం. విశాఖ జిల్లా గాజువాక ఎస్బీటీ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం. అనకాపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ పల్లె నిద్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి KNR న్యూస్.